హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను మీ ఈశ్వర్ హోమ్. టుడే వీడియోలోకి వెళ్ళిపోతే మనం అమలాపురం స్టార్ట్ అయ్యామండి. సండే మార్నింగ్, సండే ఆదివారం రోజు ఆదివారం బయలుదేరాం. ఈ రోజు వస్తే మంగళవారం అండి, కానీ ఆదివారం నుంచి ఈ మంగళవారం జరిగే వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను చూడండి. మనకి కత్తిపూడి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పిఠాపురం, కాకినాడ అండ్ అమలాపురం వెళ్ళిపోవచ్చు అండి. యానం కూడా దాటి వెళ్ళిపోవచ్చు. అయితే నేను ఇటు నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మనకి కత్తిపూడి స్ట్రైట్గా ఆటో వెళ్తుంది కదండి, వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా కానీ లెఫ్ట్ తీసుకున్నాను. ఫస్ట్ పిఠాపురం దాడతాం, తర్వాత కాకినాడ దాడతాం, తర్వాత యానపురం. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన పీటర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. విల్సన్ పీటర్ గారికి. ఫ్యామిలీ చాలా మంచివాళ్ళండి. ప్రతిరోజు నా వీడియో చూస్తాం సార్ మీరు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ సార్ వాడుతున్న ఎక్విప్మెంట్, మనం ఇచ్చిన ఎక్విప్మెంట్, ఇంతకుముందు ఇన్స్టాలేషన్ చేసి ఏవేవి తప్పులు చేస్తారో అన్నీ సరిదిద్దుకుని మొత్తం వీడియో పెట్టాను. థ్యాంక్స్. ఇవన్నీ బిజీ షెడ్యూల్లోనే మీ మంచితనం నాకు చాలా ఇష్టపడి నేను వచ్చాను సార్ ఇంత దూరం. థ్యాంక్ యూ విల్సన్ గారు. ఒక వీడియో మొత్తం అంతా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరితో ఏవి రిసీవర్ ఏంటి, ఇక్కడ పోల్కు ఆడియో ఏంటి ఉంది, పోల్కు ఆడియో కంపెనీ అంటాం కదా, మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ సార్ విల్సన్ గారు. వీడియోలోకి పోదాం. ముందుగా ఇక్కడ కొన్ని వైరింగ్లు తప్పు ఉన్నాయండి, అవన్నీ సరిదిద్దుకోవడానికి ఎలక్ట్రీషియన్ పిలిపించారు విల్సన్ గారు. కొంచెం వైరింగ్ ఎక్కడెక్కడికి మన పొజిషన్లో కావాలో మొత్తం చేస్తున్నాను. ఇక్కడ వాడుతుంది హై అండ్ కొంచెం రిసీవర్ అండి, 9.2 డేటా ఉన్న రిసీవర్. కానీ అవన్నీ తప్పుగా ఇచ్చారండి. లోన మొత్తం అంతా కాన్ఫిగరేషన్ కూడా మొత్తం తప్పు ఇచ్చారు. స్పీకర్ పైకి లైనింగ్ తప్పు ఇచ్చారు. సరౌండ్లే అవ్వలేదండి మధ్యలోనే. ఇంత పెద్ద రిసీవర్ తీసుకొని సరౌండ్స్ లేకపోతే ఎందుకని చెప్పి వైరింగ్ చేయిస్తానండి. మనం ఇక్కడ వాడుతున్న సబ్-ఊఫర్స్ మనం పంపించాం కదండి విల్సన్ గారికి, పీటర్ విల్సన్ గారికి. పైనీరు ఈచ్ 500 వాట్ డ్యూయల్ వాయిస్ కాయిల్ సబ్-ఊఫర్కి, 2 సబ్-ఊఫర్లకి 2502 క్రౌన్ యాంప్, 2502 క్రౌన్ యాంప్కి మనం ఇవి ప్లాన్ చేసామండి. అయితే నా సజెషన్ అండి, 2502 సబ్-ఊఫర్స్కి ఇచ్చిగానే చాలామంది బేస్ అవుట్పుట్ అనేది హై అవుట్పుట్ వస్తుందేమో అనుకొని చాలామంది కొన్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్లే చేసిన తర్వాత సినిమా ఉండదు. అయితే మనం దీనికి ఎడ్ చేసామండి, నా సర్క్యూట్ స్టైల్లోనే మనం ఇక్కడికి రాగానే సబ్-ఊఫర్కి ఇచ్చి ఆ 2502 లెఫ్ట్ టు రైట్కి అవుట్ పవర్ యాంప్గా వాడడం జరిగింది. ఇక్కడ వాడుతున్నవి ES20 అండి, బుక్ సెల్ స్పీకర్స్. ఇవి పేరుకి కంపెనీ అండి. నాకైతే అసలు సౌండ్ అసలు అంతెందుకు. పీటర్ గారికి మన డెమో దగ్గరికి వచ్చిన తర్వాత మన డెమో చూసి ఇదిగోండి డెనాన్, ఇది రిసీవరు 4800 అండి, ES30 సెంటర్ ఛానల్. ఇక్కడ వాడుతుంది నేనే తెచ్చానండి. DUN HD 4K మీడియా ప్లేయర్ బాక్స్, 2 TB హార్డ్ డిస్క్. ఇదిగోండి క్రౌన్ యాంప్ 2502. ఇవి లెఫ్ట్ టు రైట్కి పవర్ యాంప్గా వాడేసి నా సర్క్యూట్ మొత్తం అంతా నేను డెస్క్లో పెట్టి మొత్తం ఇల్లంతా దద్దరిల్లు ఇచ్చారండి. 40,000 ఎట్టుకుని నాదే అంత రాలేదండి. అంత తక్కువ డబ్బుల్లో సగం కూడా కాదు. ఆ డబ్బుల్లో ఎంత వస్తున్నారు. ఇక్కడ యాపిల్ టీవీ డివైస్గా వాడి మీడియా ప్లేయర్ 4K కంటెంట్స్, డాల్బీ అట్మాస్, DTSX కంటెంట్స్ వాడమన్నాను. నా సలహా వరకు DG200 వీగట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సోనీ టీవీ అండి, సోనీ బ్రావియా T55 అనుకుంటాను. ఇక్కడ స్క్రీన్ కూడా ఉందండి, ప్రొజెక్టర్ కూడా ఆప్టిమో ఫుల్ HD లెజర్ ప్రొజెక్టర్. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్కి ES20, సెంటర్ వచ్చేసి ES30. రేర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అట్మాస్కి నుంచి ES10 అండి. దరిద్రం పోల్కి ES10. ఆ స్పీకర్ నుంచి సౌండ్ వస్తుందో రావట్లేదు కూడా తెలీదు. ఇక్కడ ఏంటంటే సార్ మావి బైపోల్స్గా సరౌండ్స్కి బైపోల్స్ వాడడం జరిగింది. నా బ్రాండ్ అండి, ఓన్ బ్రాండ్. ఈ 2 బ్యాక్ సైడ్ ఉన్న దీని అంత సౌండ్ రావట్లేదండి. కంపెనీ అనే మత్తులో వీడియో చూడండి. NS SW300 సోల్డ్ అయిపోయిందని చెప్పాను కదా, ఉండదు. ఇంకా NS SW100 ఉందండి, 10 ఇంచ్ సబ్-ఊఫర్స్. మనకి ఇంకా ఆపర్చునిటీ మనకి రోమన్ రేంజ్ అండి, మనకి చాలా ఫ్రెండ్ అండి, బాగా మాట్లాడతాడు కుర్రోడు. 5.1 ప్యాకేజ్ పంపించమన్నారండి. 2 టవర్లు, సెంటర్, ఒక సబ్-ఊఫరు, 7.1 రిసీవర్ 2 కొనుక్కొని అప్పుడు అట్మాస్ స్పీకర్ పంపించాను సార్ చెప్పారు. ఎక్కువగా సాంగ్స్ మనం ప్లే చేయకూడదండి, కాపీ రైట్స్ పడిపోతాయి. పడడంలో తప్పులేదండి, ఎవరో అంత కష్టపడి పెట్టినవి మనం పెట్టకూడదు. కాపీ రైట్స్ పడిపోవడం కానీ మన ఛానల్ కూడా ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. మనకి
ఈ డబల్ ఆడియో స్పీకర్ సబ్బూఫరు అండ్ ట్యాగ్ హార్మోని కాదండి, మనకి లెఫ్ట్ టు రైట్ 6 ఇంచ్ డ్రైవులతోనే భలే చేసి ఇచ్చానండి. ఇది అసలు యాక్చువల్లీ నా కోసం చేసుకున్నాను, అర్జెంట్ కదండి మనం తర్వాత ఏం చేసుకోవచ్చు అని చెప్పి పార్సల్ ఇస్తాను. థ్యాంక్ యూ బ్రో. రోమన్ రేంజ్ అంటాను, అతని పేరు కూడా తెలియదు, రోమన్ రేంజ్ అని ట్రూ కాలర్లో వస్తే అక్కడి నుంచి నేను రోమన్ రేంజ్ అనడం మొదలెట్టాను. నిన్న ఈవినింగ్ సోమవారం ఈవినింగ్ పార్సల్ ఇస్తానండి, రాజమండ్రి వెళ్ళిపోయి ఉంటాయి, ఈరోజు తీసుకుంటారు. ఈరోజు మంగళవారం అండి, రేపు నా బర్త్డే అంతా వీడియోలో చూడండి కావాలంటే. చాలా టైం నేను ఈరోజు మంగళవారం మార్నింగ్ 6:30కి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది హైదరాబాద్ అన్నకి, విద్యాసాగర్ అన్నకి చెప్పిన కదా థియేటర్ వచ్చిందని. మొత్తం అకోస్టిక్ సంబంధించిన సామాన్లు, ఫ్యాబ్రిక్, ఫోము హైదరాబాద్లోనే దొరుకుతాయండి, కానీ అక్కడ నుంచి నాకు తిరిగే ఓపిక లేదండి ఆ ట్రాఫిక్లోనే. వెంటనే నేను వెళ్ళేలోగా ఇవి అన్నింటికి చేరిపోతాయి, విద్యాసాగర్ అన్నింటికి. నేను వెంటనే వర్క్ స్టార్ట్ చేసినానికి నాకు పాసిబుల్గా ఉంటుందని ఇక్కడ డెనాన్ 3800 ఎప్సాన్ 750 TW 750 ప్రొజెక్టర్ కూడా తెప్పించానండి. అక్కడ 9.2 మొత్తం థియేటర్ అనేది ప్లానింగ్లో ఉన్నారు. అకోస్టిక్తోని హైదరాబాద్లో కలుద్దాం. ఈ వీడియోలో నేను లాస్ట్లో చిన్నది మోడల్ చెప్తాను, ఏవేవి మోడల్లో ఏవేవి చేస్తాను అనేది ఒకసారి చూసి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మిస్టర్ హోమ్ థియేటర్ చాలా బాగున్నానండి. నేనైతే ఈ వారం చాలా బాగా గడిచిందండి. కొంచెం బిజీ షెడ్యూల్ అన్నీ ఉన్నాయి. నేను అమలాపురం వెళ్ళి వస్తానండి. చాలా థ్యాంక్ యూ పీటర్ గారు. ముందు వీడియో అంతా చూసారు కానీ పీటర్ గారిది అయిపోయిన వెంటనే మనకి హైదరాబాద్ పటాన్ చెరువు దగ్గర మన విద్యాసాగర్ బ్రదర్ ఆపర్చునిటీ ఇచ్చారని చెప్పాను కదా. నాది 18 వెళ్ళి జర్నీ లంబసింగ్ వెళ్తామండి. లంబసింగ్ వెళ్ళి అక్కడ బర్త్డే చేసుకొని 19 నైటు మార్నింగ్ బయలుదేరిపోయి 19 రెస్ట్ తీసుకొని 20 తారీఖున మ్యాక్సిమం హైదరాబాదు జంప్ అండి. మొత్తం అంతా మన కారులోనే లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం. అక్కడ విద్యాసాగర్ అన్నకి 9.2 డాల్బీ అట్మాస్ సెటప్తో విత్ అకోస్టిక్తోని మొత్తం అంతా చేస్తున్నానండి. హైదరాబాద్ వాసులకి హైదరాబాద్ వస్తున్నాను, తెలంగాణలో అడుగు పెడుతున్నాడు ఈశ్వర్ హోమ్ థియేటర్. ఇలాగ మంచి కాన్సెప్ట్ అండి, తక్కువ బడ్జెట్లోనే మీరు ప్లాన్ చేసుకొని లక్షలు 5 లక్షలు 10 లక్షలు పోయి కన్నా కస్టమైజ్డ్ స్పీకర్ ప్యాకేజ్ ఇస్తానండి. మనకి ఏ సర్వీస్ సెంటర్లో చుట్టూ మనం ఈ కంపెనీ పట్టుకొని మనం పరిగెట్టే పనే లేదు. మీ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ సర్వీస్ చేస్తానండి. 1.5 year స్పీకర్ ప్యాకేజ్ నాది వారంటీ ఉంటుంది, ఏవీ రిసీవర్కి 1 year వారంటీ ఉంటుంది. మన ప్రొజెక్టర్కి దాదాపు 2 years వారంటీ ఉంటుందండి. ఇది మ్యాక్సిమం 5-7 వరకు అండి. ఇది మోడల్ వచ్చేసరికి ఎప్సాన్ 750 TW 750. నేను వాడుతున్న ప్రొజెక్టర్ కూడా ఇదే. మన విద్యాసాగరానికి 9.2 సెటప్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ టు రైట్ టవర్స్ ఉంటాయి, సెంటర్ ఛానల్, సౌండ్ బార్ 4 ఛానల్, సౌండ్ బార్లో వస్తుందండి. అది మనకి బ్యాక్ సరౌండ్ సైన్స్ 6 ఇంచ్ డ్రైవ్తో ట్వేటర్తో ఉంటుంది. మనకు బైపోర్ స్పీకర్స్ 2 6లు 2 ట్వేటర్లు ఉంటాయి. సరౌండ్కి వేస్తాను, సరౌండ్ బ్యాక్ నుంచి ఓన్లీ 6 వేస్తానండి. మనకి అక్కడ వేసే రిసీవరు ఇలా చూడబ్బా, మనం ఎప్పుడు మన థియేటర్లో ఉండేది కూడా ఇదేనండి. డెనాన్ 3800H రిసీవరే వాడతాను నేను కూడా అదే వాడుతున్నాను. నాకు ఎంతగా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన విద్యాసాగర్ బ్రదరు చాలా థ్యాంక్ యూ బ్రో. రీజనబుల్ రేట్లు అండి. అకోస్టిక్తో మీకు థియేటర్ చేయాలి అనుకుంటే 15 లక్షలు 15 లక్షలు కుమ్ముతున్నారండి హైదరాబాద్లో. అంత బడ్జెట్ పెట్టవసరం లేదు, నేను మాటిస్తున్నాను, అంత తక్కువ బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చు. రూమ్ సైజు పెరిగే కొద్దీ మన బడ్జెట్ పెరుగుతుందండి, ఇంకేం లేదు. నన్ను ఎంతగా నమ్మిన ప్రతి ఒక్కరికి నీ పేరున ఇప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడే ఈరోజు ఎవరం అబ్బేవాళ్ళ సోమవారం కట్ట 4 గంటలకు పెనుగొండలో నేను సైట్ చేశాను కదా, రాఘవన్న ఫోన్ చేశారు. హైదరాబాద్లోనే తను జాబ్ చేస్తున్నారు, పెనుగొండలో ఓన్ హౌస్ అండి. తను హైదరాబాద్లో జాబ్ సాఫ్ట్వేర్. నన్ను కలమన్నారు. చాలా థ్యాంక్ యూ అన్న, నన్ను గుర్తుపెట్టుకొని ఫోన్ చేసినందుకు. వాళ్ళు హైదరాబాద్లో కూడా ఇల్లు ప్లానింగ్లో ఉన్నారు. నిన్న అమలాపురం పీటర్ గారు విల్లా గ్రేటర్ కమ్యూనిటీలో ఎక్కడ విల్లా తీసుకొని అందులో థియేటర్ మీరే చేయాలి వాళ్ళ మిస్సెస్ చెప్తున్నానండి. నేను వెళ్ళాను అమలాపురం. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని కష్ట సుఖాలు మాట్లాడుకొని పీటర్ గారు వాళ్ళ మిస్సెస్ ఒక అమ్మలాగా అనిపించింది. ఆవిడ మాట తీరు ఎంత ఎదిగినా ఒదిగుండాలని వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసారు. మాకు దగ్గరుండి ఫుడ్ వాళ్ళే బిర్యానీ, ఇది ఎవరబ్బు నేను అమలాపురం బిర్యానీ తెప్పించి చికెన్ ఫ్రై బిర్యానీ మాకు దగ్గరుండి వడ్డించి పెట్టారు. చాలా మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. పీటర్ గారు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా హైదరాబాద్లో కలుస్తాం. ఈ బర్త్డేది లంబసింగ్ ఒక వీడియో పెడతానండి, మేము వెళ్ళే జర్నీ. ఎందుకంటే చాలామంది జాబ్ నిమిత్తం మన ఆంధ్రాను వదిలి ఎక్కడెక్కడో ఉన్నారు. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. పీటర్ గారు అయితే వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం నా వీడియో చూస్తారని చెప్పారు. చాలా అక్కడ ఫీల్ అయ్యానండి.
నేను పెట్టే ఎడిటింగ్ మీకు బాగోదని నాకు తెలుసు, కానీ ఏదో నాకు వచ్చినంతలోనే అలా పోతున్నాను. ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం నాకు ఇష్టమండి. లోన్ ఒకటి బయట ఒకటి దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఈ బర్త్డేకి వెళ్ళే వీడియో మొత్తం వీడియో రూపంలో నా బర్త్డే ఎలా జరిగిందని వీడియో పెడతాను. అది మన తర్వాత హైదరాబాద్లో కలుద్దాం. జై తెలంగాణ, జై ఆంధ్ర. ఉంటాను. జై హింద్.